శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే నేనైతే మొత్తం పిఎస్పీకే చూసాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది. బీజిఎం బాగా అంటే వీర లెవెల్ లో ఉంది. మొత్తం బొమ్మ అయితే బ్లాక్ బస్టర్. చూసారా లేకపోతే స్క్రీన్ పైన ఎలా చూసారు? నేనైతే ఖుషీలో పవన్ కళ్యాణ్ చూసాను. ఆయన ఐస్ కానీ మొత్తం అసలు మూవీ అంతా ఆయన ఐస్ లోనే ఉంది. ఎవరు చెప్పింది అలా ఏం లేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ ని నమ్మొద్దు. సినిమా అయితే బొమ్మ హిట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన మూవీ. బ్యాక్గ్రౌండ్ అసలు మామూలుగా లేదు. సీట్లో అయితే ఎవరు 2 minutes కూడా కూర్చోలేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ నమ్మొద్దు, బొమ్మ హిట్. హీరోయిన్ వచ్చేసి రోల్ అనేది లేదంట కదా, ఓన్లీ గ్లామర్ కోసం పెట్టారని అంటున్నారు. హీరోయిన్ కూడా రోల్ ఉంది. సెకండ్ హాఫ్ లో కూడా మంచి ఛాన్స్ ఇచ్చారు. అలా ఏం లేదు, మంచి ఏమంటారు మంచి రోలే ఇచ్చారు. మెయిన్ రోలే ఇచ్చారు హీరోయిన్ కి. నాకేం అట్లా అనిపించలేదు, మంచిగానే అనిపించింది. నేనైతే అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. నాకు బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ అవన్నీ పక్కన పెడితే పిఎస్పీకే గురించి వచ్చాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చూడడానికే వచ్చాను. దాన్నే చూసాను, ఎంజాయ్ చేశాను, వెళ్తున్నాను. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే పుష్ప ఇప్పుడు రీసెంట్ కన్నప్ప సినిమా వచ్చింది కదా, సో దాని లెవెల్ ఉన్నాయి. దానికి కన్నప్పకి వెళ్ళలేదు. నేను ప్రభాస్ ఫ్యాన్ కానీ కన్నప్పకి పోలేదు. నేనైతే అవుట్ ఆఫ్ నేను ఆల్రెడీ ఆ ఇమాజినేషన్ లోనే ఉన్నాను. నేను మాట్లాడుతుంటేనే నా ఇంకా ఇమాజినేషన్ లో ఉన్నాను. ప్రతి ఒక్కరు రండి. ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు మా అందరికి మంచి ఫీస్ట్ దొరికింది. నేనైతే ఫస్ట్ నేను కూడా నైట్ షోస్ విని డల్ గానే వెళ్ళాను, కానీ అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ నమ్మద్దు, వచ్చి ఫీల్ అవ్వాల్సిన మూవీ. లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అందరూ లాగ్ అంటున్నారు, హీరోయిన్ కి మంచి రోల్ లేదంటున్నారు. అలా ఏం లేదు, చాలా బాగుంది. ప్రతి మినిట్ మనం ఎంజాయ్ చేస్తాము. వెయిట్ ఫర్ ద పార్ట్ 2. అంటే పొలిటికల్ గా కూడా చాలా డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. లేదు అట్లానే అనుకుంటున్నారు అందరూ. పొలిటికల్ గా ఏం లేదు, నేచురల్ గా ఉంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ఉంది. చాలా ఫస్ట్ హాఫ్ వచ్చేసి కృషి గారు డైరెక్షన్ చేసినట, సెకండ్ పార్ట్ వచ్చేసి అట్లా ఏం అనిపించలేదు. అంటే నేను కూడా విన్నాను 2 డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు, స్టోరీ ఏమైనా క్లమ్జీ అవుతుందేమో అనిపించింది. చాలా మంచి స్టోరీ, మంచి యాక్టర్ తో తీశారు. మనందరం వెయిట్ చేస్తున్నందుకు మంచిగా అంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు వచ్చేయచ్చు. 5 years తర్వాత మీ ఆకలి తీరింది అనుకోవచ్చా? మరి ఇంకా ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ ఆకలి తీరదు. సో ఒక్క మాటలో హరిహర వీరమల్లి గురించి చెప్పండి, ఏం చెప్తారు? చాలా మంచి మూవీ. మన ఏమంటారంటే మన పూర్వం మన జరిగినటువంటి అనుభవాలు, అంటే మన హిందువుల పట్ల జరిగినటువంటి దుర్మార్గాలు, మరియు మన డైమండ్స్ కానీ మన తీసుకెళ్ళిన అంటే బంగారు గనులు కానీ ఇలాంటివి తీసుకుపోయిన ముస్లిమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, ఈ సినిమాలో చూడడం జరిగింది. లాంగ్ బ్యాక్ వచ్చారు కదా, లాంగ్ బ్యాక్ అసలు ఎప్పుడు చూస్తామా అనిపించింది. ఈరోజు అసలు 3-4 రోజుల నుంచి నిద్రలేదు సరిగా, ఎప్పుడు వచ్చి చూద్దామని అని పొద్దున 6 గంటలకు రావడం జరిగింది. ఇక్కడికి 8 గంటల వరకు వెయిట్ చేసి 8-11 నిమిషాలకు సినిమా స్టార్ట్ చేసారు. అసలు ఎక్సలెంట్ అండి. ఈ 11 అనేది మనకు అదృష్టం ఏమో అర్థమైతలేదు. 8-11 నిమిషాలకు సినిమా కూడా స్టార్ట్ చేశారు. 11 అనేది హీరోగా చూడాలి. ఇప్పుడు హీరోగా చూడాలి. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి పొలిటికల్ గానే చూడాలి. పొలిటికల్ తో సంబంధం లేదు. సినిమా ఎక్సలెంట్ అండి. అందరూ రికార్డ్స్ తో సంబంధం లేదు. సినిమా స్టోరీ అది ఒకటే చూసుకోవాలి. పొలిటికల్ పంచెస్ ఏం లేవండి. మాట వినాలి. వీరమల్లు చెప్పిన మాట వినాలి. అదొక డైలాగ్ లేదండి. అది సినిమా పరంగానే చూడాలి. పార్టీలకు సంబంధం లేని విషయం. అది సినిమా పరంగానే చూడాలి.